సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో డిసెంబర్ 29వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి చతుర్దశి తిథి తెల్లవారి 4:01 అంటే తెల్లవారితే 30వ తారీఖు అనగా 4:01 వరకు ఉంటుంది. తదనంతరం అమావాస్య. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ జ్యేష్ఠ నక్షత్రం అనేది రాత్రి 11:23 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మాస శివరాత్రి దినంగా చెప్పడం అనేది అయితే ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అతిగా ఆడవాళ్ళు భర్తల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కనుక అవకాశం ఉంటే కనుక ఈ నెలలు కూడా ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత శారీరక అలసట లేదా అనారోగ్యం అనేది ఉంటుంది. కానీ ఇతరత్ర అంటే చేసే వృత్తి ఉద్యోగాల్లో వాటిల్లో పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. అలాగే బంధుమిత్రాదులతో కూడా చిన్న చిన్న పొరపక్షాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఒక తాటికైతే రాగలుగుతారు. వ్యాపార నిర్వహణలో ఉన్నవాళ్ళు ఈరోజు ఎంతో కొంత లాభాలు గడిస్తారు. కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి ఈరోజు మెయిల్స్ రూపంలో ఏదైనా సరే ఒక శుభవర్తమానం అందే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనిలో అయినా ఈరోజు ఎక్కువ శాతం విజయం అనేది కనిపిస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళు సఫలీకృతం అవుతాయి. తర్వాత స్థాన మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన మనం వినతి పత్రాలు దాఖలు చేయాలి అనుకుంటే కనుక వాటిని ఈరోజు పంపిస్తే ఎంతో కొంత అనుకూలత రావటం అనేది అయితే ఉంటుంది. ఇక నాన్నగారు వైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే తాత్కాలికంగా చికాకులు ఏర్పడవచ్చు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. శ్రమతో కూడిన విజయం లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే అలసట లేకుండా మాత్రం మీకు ఏదైనా సరే ఫలితం వచ్చే పరిస్థితి అయితే ఈరోజు తక్కువగానే ఉంటుంది. కనుక క్షమాధిక్య విజయం కానీ ఈరోజు అభివర్ణించవలసి ఉంటుంది. ఇక నడుముకి సంబంధించినవి కానీ వెన్నుకి సంబంధించినవి కానీ తాత్కాలికంగా కొంత ఇబ్బందులు పడవచ్చు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ఏదైనా సరే మీరు కొత్త ప్రదేశాలు తిలకించాలంటే కనుక సాధ్యమవుతుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చెప్పుకోదగిన ఒత్తిడి లేకపోయినప్పటికీ కూడా మరి బాధ్యతల రూపంగా అయితేనేమి, తర్వాత మరి ఇతరుల రూపంగా అయితేనేమి ఏదైనా సరే కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనుక ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. నాన్నగారు లేదా అమ్మగారితో స్వల్పంగా ఏవైనా సరే విభేదాలు ఏర్పడవచ్చు. తోడబుట్టిన వారి వల్ల ఒక మంచి వార్త వినడం అనేది అయితే సంప్రాప్తిస్తుంది. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. బయట సమస్యల కన్నా కూడా ఇంటి సమస్యలు ఎక్కువగా చుట్టుముట్టడం, అమ్మయ్యాను ఊపిరి పీల్చుకునే లోపు మరో కొత్త సమస్య ఉత్పన్నం కావటం, ఇది మిమ్మల్ని కొంత ఇబ్బంది పడే స్థితికి చేర్చడం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా ఏదో విధంగా అవసరానికి డబ్బు లభిస్తున్నప్పటికీ కూడా
మరి కొంత అప్పుల జోలికి వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వాటంతటా అవే ఏర్పడుతూ ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ పరువు పోకుండా ఎక్కడికక్కడ మీ బాధ్యతలను అయితే కనుక సమర్థవంతంగా నిర్వహించి ఆపాటి దానికైనా కొంతవరకు నాకు తృప్తి లభించింది అనుకోవటం అనేది అయితే జరుగుతుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి అనేది కనిపిస్తుంది. కానీ వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు, అలాగే లేదా మరి ఏదైనా సరే మెట్లు ఇలాంటివి ఎక్కేప్పుడు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఇతరత్ర మాత్రం ఏ విషయంలో అయినా సరే ఎక్కువ మంచే జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడుపుతారు. బయట నుంచి మనకి రావాల్సినవి ఏమైనా సరే కొద్ది మొత్తంలో అయినా, అంటే మనం ఎక్కువ మొత్తం ఇచ్చినా కనీసం కొంత మొత్తంలో అయినా సరే కొంత ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకూలమైన స్థితిగానే చెప్పవలసి ఉంటుంది. ఆర్థికంగా మరి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, అంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి మీరు అనుకున్నవన్నీ కూడా సంపాదించాల్సినవి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ సంపాదించుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఏదైనా సరే కొత్త అవకాశాల కోసం, ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో ఉండి కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళైతే, కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా వారు తప్పకుండా ఉన్నత స్థితిలోకి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తుంది. పనులు కొద్దిగా నిదానంగా పూర్తయినప్పటికీ కూడా తప్పకుండా చివరికి వచ్చేప్పటికీ విజయం పొందడం అనేది అయితే ఉంటుంది. ఏదైతే మనకి కావాల్సి ఉందో దాన్ని కొద్దిగా నిదానంగా చేసుకుంటూ వెళ్తే, తొందరపాటు లేకుండా చేసుకుంటూ వెళ్తే ఈరోజు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఈరోజు మరింత అనుకూల స్థితి అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. అలాగే మార్పులతో కూడిన ఏదైనా సరే ఉద్యోగ అవకాశాలు రావటం, లభించడం అనేది కూడా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఇక సరైన నిద్ర లేకపోవటం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇక ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత పనులన్నీ కూడా పూర్తి కాగలగటం అనుకూలకంగా, అలాగే కొత్తవి ఏదైనా చేయాలనుకున్నప్పటికీ కూడా అవి సాధ్యమవటం, విందు వినోద కాలక్షేపాల్లో చురుగ్గా పాల్గొగలగటం, వయసును మర్చిపోయి ఉల్లాసంగా గడిపేందుకు మీ వంతు మీరు ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు చోటు చేసుకునే పరిణామాలు. ఇక ఆర్థిక అంశాలు పెద్దగా ఇబ్బందులు తలెత్తవు. దూర ప్రాంతాల్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పిన విషయం అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంత ఏవైనా సరే మార్పులకి సంబంధించింది ఏదైనా సరే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎవరైనా సరే అజ్ఞాత వ్యక్తులు, లేదా మరి వెనక నుంచి పనిచేసి చెప్పే వ్యక్తులు, ఇలా మనకి ఏదైనా సరే ఒక ఇచ్చే వర్తమానం అనేది కొంత మిమ్మల్ని ఆలోపింపజేసేలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అది తర్వాత ఎప్పుడు మరి ఆచరణలోకి వస్తుందా అనే దాని మీద మీరు పదే పదే కొంత దీర్ఘాలోచన చేయటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక స్నేహితులు, బంధువులు వల్ల కొంత లాభపడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలని కూడా పక్కన పెట్టి మీరు దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో దానికోసం శ్రమించగలుగుతారు. సంతానపరంగా కూడా కొన్ని అభివృద్ధిదాయకమైన వార్తల్ని చెవికెక్కించుకోగలుగుతారు. ఈరోజు మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఇన్నాళ్ళు ఏదైనా సరే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి ఇద్దరు కూడా ఒక
మంచి చర్చలు జరుపుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ప్రేమ పెళ్ళి కోసం ఎవరైనా ఉంటే కనుక వారి ప్రేమ పెళ్ళిళ్ళు విజయవంతమైనది ఈరోజు ఎక్కువగా ఉంటుంది. లేదా వారు ఈరోజు ఏదైనా సరే వాటికి సంబంధించిన పెద్దల దృష్టికి తీసుకెళ్దాం అలాంటి ప్రయత్నాలు ఏమైనా మొదలెడదాం అనుకుంటే కనుక అందుకు ఈరోజు శ్రేయోదాయకంగా ఉంటుంది అంటల్లో కూడా సందేహం లేదు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.